ఒక కంటెంట్ ఎలా ఇంట్రెస్ట్‌గా ఉండేలా చేయాలి అంటే మీకు చెప్తాను. ఇప్పుడు క్రైమ్ న్యూసు ఏవో న్యూస్‌లు వస్తాయిగా టీవీలో రకరకాల న్యూస్‌లు భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త ఇలాంటియన్నీ వింత వింత న్యూస్‌లు వస్తా ఉంటాయి. అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు ఇవన్నీ వస్తా ఉంటాయి కదా! వాటిని ఇంట్రెస్ట్‌గా ఎలా ఒక కంటెంట్ తయారు చేసి చెప్పాలి అంటే చెప్తాను. ఎట్లా అంటే ఇప్పుడు ఒక పాట ఉన్నది. ఒక పాట. అది బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఆ! తెలుసు కదా! ఆ పాటంతా ఎన్నో చరణాలుంటాయి అందులో. అంటే స్టెప్స్. అయితే ఎలా పాడుతాడంటే, ఒక సింగరొచ్చాడు. వచ్చి ఒక చరణం పాడాడు. పాడి వాడు ఆగిపోయిండు. రెండో వ్యక్తొచ్చాడు. రెండో చరణం పాడిండు. మూడో వ్యక్తి మూడో చరణం. నాలుగో వ్యక్తి నాలుగో చరణం. అలా అందులో ఉన్న 15 చరణాలు 15 మంది పాడారు. కానీ ఆ పాట వింటే ఒక్క బాలసుబ్రహ్మణ్యమే అన్ని చరణాలు పాడిండు అన్నట్టుగా ఉంటది. కానీ పాడిందెవరు? 15 మంది పాడారు వేరే వేరే వ్యక్తులు. కానీ అందరూ బాలసుబ్రహ్మణ్యం గొంతుతోనే బాలసుబ్రహ్మణ్యం పాడినట్టుగానే పాడుతున్నారు. పాడి ఆ 15 మంది చరణాలు అటాచ్ చేస్తే ఆ ఒక్క పాట అయిందనమాట. కానీ అది ఒక్క బాలసుబ్రహ్మణ్యమే పాడినట్టుగా ఉన్నది. అంటే వీళ్ళు అలా మిమిక్రీ చేసి బాలసుబ్రహ్మణ్యంలాగా పాడారు. వేరే 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 వ్యక్తులు. 15 మంది వ్యక్తులు. చూసారా? 15 మంది వ్యక్తులు అందరూ బాలసుబ్రహ్మణ్యంలాగా గొంతు పెట్టుకొని అతను పాడినట్టే పాడారు ఆ పాటను. పాడితే మనకు ఒకే పాటలాగా బాలు పాడిన పాటలాగా మనం వింటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. చూసారా? ఈ విధంగా బాలసుబ్రహ్మణ్యం కూడా ఆ 15 చరణాలు తనుగా పాడడు. వేరే వ్యక్తి పాడితే ఎట్లుంటుంది, వేరే వేరే వ్యక్తులు తన పాటను పాడితే ఎట్లుంటుందో, తన పాటను తనే అలా వేరే వేరే వ్యక్తుల్లాగా వేరే వేరే వ్యక్తులు మిమిక్రీ చేసి అతని గొంతులాగా పాడితే ఎలా ఉంటుందో, అతని గొంతును కూడా అలాగే పాడుతున్నాడు తప్ప తనుగా పాడతలేడన్నట్టు. ఓకే. మీకు అర్థమైంది కదా! ఇంద లాజిక్. అగో ఆ విధంగా అతను 15 చరణాలు ఒక్కడే పాడిండు. కానీ వేరే వేరే వ్యక్తులు వేరే వేరేగా అతని పాటను పాడితే ఎలా ఉంటుందో అలా తను తన పాటను కూడా అలాగే పాడుతున్నాడు. అలా పాడితేనే పాటొస్తుందనమాట. అయితే ఒక యూట్యూబ్ కంటెంట్ కూడా అంతే అనమాట. యూట్యూబ్ కంటెంట్‌లో కూడా ఓ 15 చరణాలు ఉన్నాయనుకుందాం. 10 చరణాలు ఉన్నాయనుకుందాం ఒక ఆర్టికల్‌లో. ఆ 15 కూడా 15 రకాల విషయాలను సేకరించాలి. 15 రకాల విషయాలు, సంఘటనలు సేకరించి ఒకే సంఘటనలో జరిగినట్టు చెప్పాలి. విన్నావా? ఒకే విషయంలో అన్ని సంఘటనలు జరిగినట్టు, అన్ని మలుపులు తిరిగినట్టు, అన్ని మార్పులు జరిగినట్టు పెట్టాల్సి ఉంటదనమాట. అలాగే 15 రకాల మనుషులు, 15 రకాల వ్యవహారాలు బయట ఉంటాయి కదా! నేరాలు, ఘోరాలల్లా. అవన్నీ తీసుకొచ్చి ఒకే వ్యక్తి యొక్క వ్యవహారంలో అతను ఆలోచన, అతని ఊహ, అతని ఆలోచన తప్పించుకోవడం, పారిపోవడం, నేరం చేయడం, తప్పించుకోవడం, లొంగిపోవడం, భయపడడం, ఆ! ఎదిరించడం ఇవన్నీ కథలు ఎక్కడెక్కడో ఎన్నో విషయాలు జరుగుతాయి కదా! అవన్నీ ఒకే ఆర్టికల్‌లో పెట్టాలంట. ఒకే వ్యక్తికి జరిగినట్టు పెట్టాలన్నమాట. పెడితే ఒకే వ్యక్తికి జరిగినట్టు ఉంటదనమాట. ఒకే వ్యక్తి ఇవన్నీ చేశాడు అన్నట్టుగుంటది. అలాగే వాటిని రాయడము, చెప్పడం గూడా వేరే వేరే వ్యక్తులు వేరే వేరే విధంగా చెప్తారు. కానీ అది ఒకే వ్యక్తి గురించి చెప్పినట్టుగా ఉంటది. కానీ వేరే వేరే వ్యక్తులు వేరే వేరే విధంగా చెప్తున్నారనమాట. కానీ ఒకే వ్యక్తి చెప్పినట్టుగా నటిస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఎట్లుంటది? ఆ విధంగా మనం ఒక్కరమే అలా జెప్పాలి. వేరే వేరే వ్యక్తులు వేరే వేరేగా నటిస్తే ఎలా ఉంటుందో అలా మనం ఒక్కరమే అన్ని చరణాలు 15 చరణాలు ఇలా ఈ ఆర్టికల్ ఉన్నాయి. వేరే వేరే వ్యక్తులు వేరే విధంగా నటిస్తూ ఒకేలాగా చెప్తే ఒకే ఆర్టికల్‌లాగా ఉంటది గదా! అలా మనం ఒక్కరమే జెప్పాలన్నమాట. ఓకే. వేరే వేరే వ్యక్తుల్లాగా, వేరే వేరే వ్యక్తుల్లాగా, వేరే వేరే సంఘటనలాగా ఒకే వ్యక్తి చెప్పినట్టు వాళ్ళు నటిస్తున్నారు 15 మంది. ఆ విధంగా మనం ఒక్కరమే చెప్పాలనమాట. 15 చరణాలు అంటే 15 స్టెప్పులు చెప్పాలి. 15 విషయాలు, విశేషాలను తీసుకొని వేరే వేరే వ్యక్తులు మనలాగానే చెప్తే ఎలా ఉంటుందో అలా మనం ఒక్కరమే చెప్పాలి. అలా అన్నమాట. ఇలా 15 చెప్తే ఆర్టికల్ ఇంట్రెస్ట్‌గా ఉంటదనమాట. అంతేగాని అన్ని చరణాలు మనముగానే చెప్తే చెప్పలేము. ఇంట్రెస్ట్‌గా రాదు. ఇంట్రెస్ట్‌గా ఉండదు. అదనమాట గుర్తుపెట్టుకోండి. కంటెంట్ ఎలా రాయాలి? ఒక సినిమాని ఎలా చేస్తారు అనేది చెప్తాను. సినిమా కథ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఆకాశంలో చూస్తేనే హెలిప్యాడ్ వస్తుంది కదా! హెలికాప్టర్. ఆకాశం చూస్తేనే అది పెద్దగా గీసింది కనబడుతుంది. అది భూమి మీద నుండి చూస్తే కనబడదు ఆ బొమ్మ హెలిప్యాడ్. ఎందుకంటే ఒక ఊరంత పెద్దగా ఉంటుంది. మరి మనం ఊర్లో ఉండి ఆ ఊరంత పెద్ద బొమ్మను చూడలేం కదా! మరి ఎలా చూస్తారంటే హెలిప్యాడ్ నుండి చూస్తారు. అలాగే దాన్ని గీయడం కూడా హెలిప్యాడ్ నుండి చూసి గీస్తారంట. అక్కడ నుండి చూసే వాళ్ళకి అనుకూలంగా గీస్తారు ఇక్కడ. అంతే తప్ప ఇక్కడ వాళ్ళు చూడలేరు. చూసే విధంగా ఉండదది. కదా! అది ఎలా గీశారు అంటే పైకెళ్ళి చూసే విధంగా వాళ్ళ కోసం గీశారు. వాళ్ళు చూసే విధంగానే ఉంటుంది. అట్లనమాట. అట్లనే మనం అనుకుంటాం తెలవక ఇది ఎవరు గీసినబ్బా? ఎలా గీశారు? ఎందుకు గీశారు? అని అనుకుంటాం. కానీ అది ఒక హెలికాప్టర్ అన్నట్టు పై వాళ్ళు చూసేది. అట్లనే సినిమా ఇప్పుడు భవిష్యత్తు చెప్పిండు. వీరబ్రహ్మం గారు భవిష్యత్తు చెప్పిండు. అబ్బా! ఏం చెప్పిండో చూడకుండా అని మనం అనుకుంటాం. కానీ కాదు ఆయన ఎలా చెప్పిండంటే
భవిష్యత్తు చెప్పినట్టుగా భ్రమ కలగడానికి కొన్ని కల్పించి, ఊహించి, అతను గెస్ చేసి, రాబోయే రోజులను గెస్ చేసి, ఊహించి చెప్పిండు. చెప్తే వీళ్ళకు టాలీ అయితానవి తప్ప అతను ముందే తెలుసుకొని చెప్పలేదు. టాలీ అయ్యే విధంగా చెప్పిండన్నట్టు. కొన్ని ఊహించి, గెస్ చేసి తప్ప అతని భవిష్యత్తు చెప్పలేదనమాట. చూసారా? అట్లా అనమాట. అలాగే మనం ఫోటోలు దిగుతాం కదా! ఫోటోలు దిగితే మాకు రావు. కానీ మోడల్స్ దిగిన ఫోటోల్లాగా రావు. వాళ్ళ చేతులు పెట్టి తల అడ్డు పెడతారు. అది ఎలా పెట్టారు? చాలా మ్యాజికల్‌గా ఉంటది. కానీ ఒక మనిషి పెట్టలేడు. ఎందుకంటే అది అద్దంలో చూసుకుంటే తప్ప పెట్టలేమనమాట. అద్దంలో చూసుకున్నా రాదు. ఒక వ్యక్తి మన చేత పెట్టిస్తేనే పెట్టబడతా ఉన్నట్టు. ఒకటి డిజైన్ చేసి ఆ విధంగా మన చేత పెట్టిస్తేనే చేతులు ఎత్తి కాళ్ళు అడ్డు పెడతారనమాట. ఇట్లా తల ఒక దిక్కు పెట్టి స్టైల్‌గా పెడతాం. ఒకే వ్యక్తి అది పెట్టడం కుదరదనమాట. ఇంకో వ్యక్తి కావాలి మనకు. అప్పుడే కుదురుతన్నట్టు. అలాగే ఇంకోటుంటది. ఇప్పుడు సినిమాల్లో కూడా అంతే. నటన ఉంటది కదా! అది డైరెక్ట్ ఎవ్వరు చేయలేరు. కొన్ని నటనలు చేస్తారు కానీ, ఇప్పుడు 'శృంగారం' చేసినట్టు కాళ్ళు, చేతులు, కాళ్ళు ఆడినట్టు ఉంటాయి కదా! అది డైరెక్ట్‌గా చెప్తా అంటాడు. లెఫ్ట్ కాలు ఊపు, ఇప్పుడు చెయ్యి ఊపు, ఇంకో చెయ్యి ఊపు, ఇటు ఊపు, ఇప్పుడు తల తిప్పు, అటు తిప్పు, ఇట్లా నడువు, ఇటు చూడు, ఇవన్నీ చెప్తా అంటాడు. ఒక గుడ్డోడు బండి మీద పోతాంటే వాడు వెనకోడు సలహాలు ఇస్తాంటే వాడు అటు ఇటు తిరుక్కుంటూ పోతాడు. ఆ విధంగా వాళ్ళు గుడ్డి సలహాలు ఇస్తాంటే వీడు చేస్తా అంటాడు అన్నట్టు నటుడు మైక్‌లో. వాడు మైక్‌లో సలహా ఇస్తాంటే వీడు గుడ్డిగా చేస్తా అంటాడు. మనం నిజ జీవితంలో మనం నటిస్తే రాదు. వాళ్ళు ఎలా చేశారంటే డైరెక్టర్ చెప్తాంటే ఈడ చెప్తా అంటున్నట్టు. అగో ఆ విధంగా ఉంటదన్నట్టు. ఒక కథ కూడా అంతే అంట. మనం రాసి ఒక కథ రాస్తే రాదు. ఒకరు డైరెక్షన్ ఇస్తే తప్ప రాని విషయం ఉంటది. ఆ విధంగా చేస్తారు. అంటే అశాస్త్రీయంగా ఉంటది. కానీ మనకు శాస్త్రీయంగా చూపెడతారన్నట్టు. ఓకే. మీకు కంటెంట్ తెలిసింది కదా! ఇలా మీరు కంటెంట్ తయారు చేయండి. అంతే తప్ప శాస్త్రీయంగా మా సినిమాను శాస్త్రీయం అనుకొని మనం అలాగే శాస్త్రీయంగా రాయాలనుకోవడం మూర్ఖత్వం. అలా సాధ్యం కాదు. అది అశాస్త్రీయం అన్నమాట. కానీ మనకు శాస్త్రీయంగా చూపెడితే మనం శాస్త్రీయం అనుకుంటున్నాం. అది శాస్త్రీయంగా ప్రయత్నం చేస్తే రాదనమాట. అంతెందుకు ఇప్పుడు 'సూపర్ మ్యాన్' ఉన్నాడు. వాడు గాల్లో పోతా ఉంటాడు. చిన్న పిల్లలు తెలవక గాల్లో ఎగిరి ఎంతమంది గుట్ట మీదకెళ్ళి పడి చచ్చిపోయిర్రు అంటారు కదా! అది నిజమా? సినిమా కంటెంట్ కూడా అలాంటిదనమాట. అది నిజం అనుకొని మనం నిజంగా అలాగే రాస్తే, అలాగే నిజంగా రాస్తారు అనుకుంటే తప్పనమాట. అది అశాస్త్రీయం గానీ మనకు శాస్త్రీయంగా చూపెడతారు. కాబట్టి మీరు అశాస్త్రీయంగా రాయాలి కంటెంట్‌ని. ఓకే. శాస్త్రీయంగా ఉంటే రాదనమాట. కంటెంట్ రాయడం అనేది ఒక టెక్నిక్. ఇప్పుడు వేలి ముద్ర వేస్తే ఆ వేలి ముద్ర ఫింగర్ ప్రింట్‌ని బట్టి ఆ వ్యక్తి ఎవరో గుర్తుపడతారు కదా! ఎందుకంటే అందరి ఫింగర్ ప్రింట్‌లు ఒకేలా ఉండవు కాబట్టి గుర్తుపడతారంటారు కదా! అట్లనమాట. అలాగే కళ్ళని చూసుకున్న కళ్ళతోటి కూడా మనకు ఆధార్ కార్డు ఇస్తా ఉంటారు. అట్లుంటది. అలాగే ఇప్పుడు ఆధార్ కార్డు ఉందనుకో వాడు ఎక్కడున్న ఆ వ్యక్తిని గుర్తుపట్టొచ్చు. దొరకబడతారు. రెండోదేంది ఇప్పుడు ఒక దొంగతనం జరిగిందనుకో కాళ్ళ ముద్రలు, వేళ్ళ ముద్రలను బట్టి దొంగ కూడా దొరకబడతారు. కుక్కలు దొరకబడతాయి. ఒక మర్డర్ చేసి తప్పించుకుంటే ఆ కుక్కనే ఎవడు చేసిండో గుర్తుపడుతుంది చూసినావా? టెక్నిక్స్ అంటారు. అలాగే పూర్వకాలంలో కొన్ని విద్యలుండేవి మాయాదర్పణం అంటారు. అంటే అప్పుడు సెల్ ఫోన్లు అనమాట. అప్పుడు టీవీలు, సెల్ ఫోన్లు లాంటివి అన్నట్టు. ఆ రోజుల్లో వీడియో కాల్ లాంటివి అంటారు. ఆకాశవాణి అంటే అప్పుడు రేడియో అన్నట్టు. ఇప్పుడు మనం రేడియో అంటే అప్పుడు రేడియో అంటారు. ఇప్పుడు కూడా టెక్నిక్ ఉంది కదా! టీవీలు ఎట్లా వస్తాయి మనకు సెటిలైట్ ఛానల్‌లు, ఫోన్లు ఎట్లా పనిచేస్తాయి. ఇలాంటి టెక్నిక్స్ ఇవి. కథ కూడా అలాంటి టెక్నాలజీ అనమాట. అందులో ఒక టెక్నాలజీ ఉంటది. దాని ప్రకారమే ఆ కథ తయారైతదనమాట. మనం చూసి అబ్బా! ఏం చేసిండు అంటాం. ఇప్పుడు పూర్వకాలంలో మాయా దర్పణం అవన్నీ చూసి ఆయన దేవుడు అనుకున్నాం కదా! కృష్ణుని. కానీ అది సైన్స్ కదా! ఇప్పట్లాంటిదే. కథలో కూడా టెక్నిక్స్ వాడతారు. ఆ టెక్నిక్ రాస్తేనే మన కథ అబ్బా! ఏమున్నదిరా అంటాం కదా! అది టెక్నిక్ అనమాట. ఇలాంటిదే. ఇప్పుడు రేడియో, టీవీ టెక్నిక్ ఎలాంటిదో దొంగలు పడితే కుక్కలు పోయి దొరకబడతాయి చూసినావా? అదొక టెక్నాలజీ కదా! అది టెక్నాలజీ అనమాట కథ. ఆ టెక్నాలజీ ప్రకారం మన కథ వస్తది. గుర్తుపెట్టుకోండి. మనం యూట్యూబ్ కంటెంట్ కూడా అలాగే చేయాలి. అంతెందుకు ఇప్పుడు కుక్కలతో మహిళలు సంగారం చేస్తున్నట్టు మనకు సినిమాలుంటాయి. బ్లూ ఫిల్మ్‌లుంటాయి. అవి చూసి మనం ఎక్సైటింగ్‌గా ఫీల్ అయితాం. కానీ నిజానికి అసలు కుక్కలు ఏమన్నా మనుషులా? వాటితో ఆడోళ్ళకొచ్చేది ఏమీ లేదు. చూసారా? ఇలా ఉంటుందనమాట. అలాగే చిన్న పిల్లలతో శృంగారం అని చూపిస్తారు సినిమాల్లో. అప్పుడు మగవాళ్ళు భగ్న హృదయులైతారు. అంటే పెద్దోళ్ళకే లేని విలువ పిల్లోనికొచ్చింది కదా అనుకుంటారు. అవన్నీ కట్టుకథలు వాస్తవంగా జరగవనమాట. కాబట్టి మనల్ని భగ్న హృదయుల్ని చేయడానికి అలా చూపిస్తారనమాట కథలు. చూసారా? అట్లా అనమాట. ప్రతిదీ టెక్నిక్ అనమాట. సినిమా అనేది కంటెంట్ టెక్నికే. జెన్యూన్ కాదు. మనం జెన్యూన్ అనుకుంటాం. మనకు జెన్యూన్‌గా చూపెడతారు. కానీ అది టెక్నిక్ అనమాట. ఇప్పుడు అయ్యప్ప స్వామి మకర జ్యోతి అంటారు. నిజమా? అది కూడా మనుషులకి ఇస్తాండు అడవిలో. కానీ ఇప్పటికీ నిజమని నమ్మేవాళ్ళున్నారు. నిజమని ప్రచారం చేస్తున్నారు. కంటెంట్ కూడా అలాంటిదంట.